అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి పోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. మొన్న ఎంతో కష్టపడి మా పోరగాళ్ళు 200 కొడితే 19 ఓవర్లో కొట్టేస్తారా. మా 2 పాయింట్లు తీసుకుంటారా. ఇప్పుడు చూడు గైక్వాడ్ బ్రో, మీ 2 పాయింట్లతో పాటు మీ ప్లే ఆఫ్ ఛాన్స్ కూడా బొక్క పెట్టినాను. ఎట్లుంది మా రివెంజ్? కాదు పంతు బ్రో, అసలే మా టీంలో అందరూ ఇంజూరీ అయ్యి బయట కూర్చుంటారు. ఈ టైంలో దెబ్బ కొట్టుడు అవసరమా బ్రో? కాదు బ్రో, మీరు ఎట్లయినా అస్సాం పోయారు, మమ్మల్ని కూడా తీసుకెళ్తారా బ్రో? కాదు గైక్వాడ్ బ్రో, నువ్వే క్యాప్టెన్ పెట్టుకుని ఆంతాల పోయి కాలెత్తేస్తున్నావు. క్యాప్టెన్ అట్లా ఆడితే మిగతా టీం ప్లేయర్స్ ఎట్లా ఆడతారు బ్రో? కొంచెం చూసుకున్నాడు బ్రో. ఆంతాల పోతున్నావు కాలెత్తు వచ్చేస్తున్నావు, ఆంతాల పోతున్నావు కాలెత్తి వచ్చేస్తున్నావు. ప్రతి మ్యాచ్ అంతే, ఒక్క 50 కొట్టలే. ఏదో ఈ మ్యాచ్ పోరగాళ్ళు కొంచెం ఆడి ఆ కార్తీక్ బ్రో, ఆ దూబే బ్రో మంచిగా ఆడింది, 180 వచ్చింది. లేకపోతే అది కూడా రాకపోదు. ఏం చేసాం సంజు అన్న, మనకు దరిద్రం కొట్టేసింది అన్న. ఒక సైడ్ తలా వస్తలేడు, ఒక సైడ్ ఇంజ్యూరీస్ అవుతున్నాయి. ఎట్లన్నా మన టీంకి ఇప్పటికి ఆల్మోస్ట్ అస్సాం ట్రైన్ దగ్గర ఉన్నాం అన్న. కాకపోతే మిగతా 2 మ్యాచ్లు గెలిచి దేవుడి మీద భారం వేస్తే ప్లే ఆఫ్స్కి పోయే ఛాన్స్ ఉందన్న. మార్ష్ బ్రో ఏమన్నా బ్యాటింగ్ చేస్తున్నావు? మొన్నేమో ఆర్సీబీ మీద 111, 56 బాళ్ళ 250 స్ట్రైక్ రేటు. ఇవాళేమో 40 బాళ్ళ 90, 163 స్ట్రైక్ రేట్, 6 4లు 7 6లు. ఆ కంపోజ్ని అయితే 4 బాళ్ళ 4 6లు. సూపర్ బ్యాటింగ్ అన్న. ఇవన్నీ మనకు మామూలే కానీ నాతో పాటు ఇంగ్లీష్ తమ్ముడు, సమ్మత్ తమ్ముడు, పురాణ్ తమ్ముడు మంచి సపోర్ట్ ఇచ్చారు. అందుకే ఈజీ గెలిచేసినాం. పురాణ్ బ్రో ఏమన్నా ఆడినావు? ఫస్ట్లో టెస్ట్ బ్యాటింగ్ ఆడుతున్నావు ఏందో అనుకున్నా. తర్వాత 4 ఓవర్ల 24 కొట్టాలంటే 4 బాళ్ళ 4 6లు చంపినావుగా. ఏమన్నా బ్యాటింగా బ్రో? అది మ్యాడ్ మెంటల్. ఇంకా 3 ఓవర్లు ఉండగానే ఫినిష్ చేసినావు. నాదేముంది బ్రో, మొత్తం మనం మార్చ్ బ్రో చూసుకో. నేనేదో లాస్ట్లో ఫినిష్ చేసిన అంతే. మొన్న ముంబై, ఇవాళేమో మీరు. థ్యాంక్ యూ పంతు తమ్ముడు, సిఎస్కి పిసికినందుకు, మాకు టాప్ 2కు పోయే ఛాన్స్ ఇచ్చినందుకు. ఇందులో ఏముంది కమెంట్స్ అన్న? మిమ్మల్ని తీసుకున్నంటే వాళ్ళని తీసుకున్నాం, మీ దగ్గర 2 పాయింట్లు తీసుకున్నట్టు వాళ్ళ దగ్గర 2 పాయింట్లు తీసుకున్నాం, అంతేనా? కాదు గైక్వాడ్ బ్రో, ఇప్పుడు మా ప్లే ఆఫ్ ఛాన్స్ ఉందా లేదా? ఉంటే మన ఛాన్స్ చెప్పు బ్రో. ఉన్న ఒక ఛాన్స్ పోయిందన్న నిన్న. ఇప్పుడంతా దేవుడి మీద. మనకున్న మిగతా 2 మ్యాచ్లు గెలవాలి. ఒకటి ఎస్ఆర్హెచ్ తోటి, ఒకటి జీటీ తోటి. ఆ 2 టీంలు టాప్ 2 పోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఆ 2 గెలిచినా ఆర్ఆర్ ఒకటి, పంజాబ్ ఒకటి ఓడిపోవాలి. అప్పుడు మనం క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది నెట్ 100తో. దీని బదులు మనం సప్పుడే అస్సాం ట్రైన్ ఎక్కుదాం తమ్ముడు. మన టీంలో సగానికి ఎక్కువ మంది హాస్పిటల్లో ఉన్నారు. ఉన్న ఒక మంచి బౌలర్ వాడేమో 2.3 ఓవర్స్లో 64 తమ్ముడు. మనం సప్పుడే అస్సాం ట్రైన్ ఎక్కిద్దాం తమ్ముడు. ఈ టెన్షన్ మన వల్ల కాదు. ఆ తల రాడు, ఏం చేయడు, మనం ఏం చేయలేము. ఇక చూద్దాం అన్న. ఇక మొత్తం దేవుడి మీద భారం వేసినాం, ఏం చేయలేము మనం. ఇక మన చేతిలో ఏం లేదన్న, మొత్తం దేవుడి మీదనే ఉంది. ఇక కానీ ఈ పంతు టీం మీద నెక్స్ట్ సీజన్ రివెంజ్ ప్లాన్ చేద్దాం అన్న. వెయిటింగ్ గైక్వాడ్ బ్రో. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బ్రో. క్రికెట్ స్పూఫ్ 108కి సబ్స్క్రైబ్ చేయండి.